కాచం శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్డ్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలవాసి పర్వతారోహికుడు బొజ్జ నవీన్ కు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సభ్యులు కాచం శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఈ నెలలో కీలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్తున్న నవీన్ కు తమ వంతు చేయూత ఇచ్చామన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్ఐసి శ్రీనివాస్, కళ్యాణ్, శ్రీధర్, కరీం పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సభ్యుడు సోదరుడు కాచం శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా ఈరోజు సూర్యాపేట జిల్లావాసి చిల్పకుంట్ల గ్రామం నివాసి అయినటువంటి నవీన్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేటువంటి క్రమంలో గతంలో ఇప్పటికే 2-3 పర్వతాలు ఉన్నాడు. తను ఇప్పుడు ఈ నెలలో 20 తారీఖు తర్వాత మళ్ళీ ఒకసారి అలాంటి పెద్ద పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్తున్నటువంటి సమయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యంలో పూర్తి స్థాయిలో మా వెన్నట్టుండి ఒక సమాజ సేవలో పూర్తి స్థాయిలో ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నాగమల్ గారు క్లబ్కు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా తనకు మా క్లబ్ నుండి నాతో పాటు మా క్లబ్ సభ్యులైనటువంటి శ్రీధర్, కళ్యాణ్ గౌడ్ అందరం కూడా బర్త్డే ఉన్నటువంటి నేపథ్యంలో కాచం శ్రీనివాస్ గారి బర్త్డే సందర్భంగా ఒక 10,000 రూపాయలని ఆర్థిక సహాయాన్ని మా వంతు సహాయ సహకారాలు అందించడంలో ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రప్రదంగా చెప్పగానే రెస్పాండ్ అయినటువంటి మరొక సభ్యుడు శ్రీనివాసరావు గారు, అలాగే అందరూ కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మెయిన్గా ఈ క్లబ్లో జాయిన్ అయినప్పుడు కూడా నాగమల్ గారు ఆయన స్వతహాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే సత్యం క్లబ్లో చేరమని చెప్పగానే యాక్సెప్ట్ చేసి అట్లనే ఈరోజు ఉదయం కూడా ఇంకొక అబ్బాయికి 5,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ నవీన్కు ఏదో కొంత ప్రోత్సాహం ఇస్తే వెనంటే ధైర్యం ఉంటుంది. ప్రభుత్వాలు ఇచ్చేదే కాదు, ప్రభుత్వంతో పాటు సమాంతరంగా సమాజ సేవ చేసే వాళ్ళు ఎంతోమంది దాతృత్వాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో మేము చేస్తున్నటువంటి సాయం ఇంకా దాతలు సహకరించి తనకు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో కీర్తి పతాక తీసుకుపోయే దాంట్లో ముందుంటున్నారని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు బొజ్జ నవీన్ సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన వ్యక్తి. గతంలో నార్త్ సిక్కింలో ఉన్నటువంటి హైయెస్ట్ పర్వతాన్ని అధిరోహించారు. ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్నటువంటి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్తున్న క్రమంలో చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్న కూడా రోజువారీ కూలీగా పనిచేసే పరిస్థితి. అలాంటి పేద కుటుంబం నుంచి ఇంత అత్యున్నత గౌరవాన్ని పొందే విధంగా తయారైనందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఇదే విషయాన్ని వాళ్ళు వెళ్ళే క్రమంలో చాలా వరకు లోటుపాట్లు అంటే ఆర్థికంగా వెసులుబాటు అవసరం కాబట్టి ఈ విషయాన్ని హైదరాబాదు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చైర్మన్ అయినటువంటి కాచం సత్యనారాయణ గారికి దృష్టికి తీసుకెళ్లడంతోనే మనం ఖచ్చితంగా మన లయన్స్ క్లబ్ నుంచి హెల్ప్ చేద్దామని చెప్పినారు. అదేవిధంగా చెప్పిన వితిన్ ఒక 5 అవర్స్లోనే ఈరోజు కాచం శ్రీనివాస్ గారి బర్త్డే ఉంది. అతను కూడా లయన్స్ క్లబ్లో మెంబరు. కాబట్టి ఈ యొక్క కిలిమంజారో పర్వతం మీదకి వెళ్తున్నటువంటి అబ్బాయికి లయన్స్ క్లబ్ నుంచోని ఆర్థిక సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన యొక్క దాతృత్వం కూడా కిలిమంజారో పైన ఉంటుంది. ఆ ఒక గొప్పతనం అనేది మనందరికీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తుంది. దాంతోపాటు ఈ మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం కూడా సహకరిస్తే ఇలాంటి వాళ్ళకి పేద విద్యార్థులకి చాలా వరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి దీనికి సహకరించినటువంటి కాచం సత్యనారాయణ గారికి, సీన్ గారికి, ఈ క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను ఫస్ట్ రాగానే సార్ నాగమల్ సార్ని అప్రోచ్ అయ్యాను. సార్ వంతు సాయం చేయడమే కాకుండా సత్యనారాయణ సార్ కాడికి తీసుకురావడం జరిగింది. సార్ వెంటనే నేను ఇలాంటి వాటికి సహకరిస్తా, నువ్వేం ఇబ్బంది పడకంటూ నాకు కొంచెం ధైర్యం చెప్పి సార్ వంతు వారి యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం తరపు నుంచి నాకు ఒక 10,000 ఇవ్వడం జరిగింది. నాకు ఇంకా కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సాయం చేయాలని కోరుకుంటున్నాను. సో ఎందుకంటే చాలా పేదరికం నుంచి వచ్చాను. సో కాబట్టి సార్కి చాలా థ్యాంక్స్.